ఎక్కువగా పనిచేసే యువతుండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. దీనికి గర్వపడుతున్నాం. ఒక పక్క టెక్నాలజీ అడ్వాంటేజ్, ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ చాలా ఫాస్ట్ గా ముందుకు పోయేట్టుగా ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, 2047కి ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ తయారు చేశారు. 2027కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా కానీ నెంబర్ 2 గా కానీ ఉంటుంది. దీంట్లో అనుమానమే అవసరం లేదు. బాగా కష్టపడితే నెంబర్ 1 అవుతాం, ఒక రకంగా కష్టపడితే నెంబర్ 2 అవుతాం. ఏ మాత్రం అవకాశం లేకపోయినా నెంబర్ 3 మాత్రం తొందరలోనే 2030కి నెంబర్ 3 వరల్డ్ లో మనకు వచ్చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం నెంబర్ 1 గా కానీ నెంబర్ 2 గా కానీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటారు. ఈరోజు అమెరికాకి వెళ్తే అమెరికాలో అమెరికన్స్ నెంబర్ 1 కాదు. వాళ్ళ తలసరి ఆదాయం $60,000. అదే భారతదేశం యొక్క భారతీయుల ఆదాయం అమెరికాలో $1,20,000. అంటే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే భారతీయులు డబుల్ ఇన్కమ్. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే తెలివి వస్తుందని. కాదు, తెలివికి లాంగ్వేజ్కి సంబంధం లేదు. మాతృభాషలో నేర్చుకుంటేనే తెలివి వస్తుంది తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్తున్నా. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అవకాశం వచ్చింది, ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇంగ్లీష్లో మాస్టర్స్ అయిపోయాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరు వచ్చినా కూడా, భారతదేశానికి మీరు ఒక్కసారి చూస్తే బ్రిటిష్ పాలన 100 సంవత్సరాలు మనం బానిసలుగా బతికాం. కానీ వాళ్ళు పోతూ పోతూ కోహినూరు వజ్రం కూడా తీసుకుపోయారు, కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ తీసుకుపోలేకపోయారు. అప్పటికి అందరం నేర్చుకున్నాం, లేకపోతే అది కూడా తీసుకుపోయేవాళ్ళు. ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం, ఎవరు చూసినా మీరు చూస్తే ఇప్పుడు కానిస్టేబుల్ అనే మాట ఇంగ్లీష్ పదం, దానికి తెలుగులో ఎవరైనా చెప్తారా అని అడుగుతున్నా. పోలీస్ అనే పదం ఇంగ్లీషు, దానికి తెలుగు ఎవరైనా మాట్లాడుతున్నారని అడుగుతున్నా. మనకు అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయి, మారుమూల గ్రామానికి పోతే బ్రిటన్ నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే వాళ్ళతో సునాయాసంగా మాట్లాడే తెలివితేటలు మన వాళ్ళకు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎంత విచిత్రం అంటే, ఈ రోజు ఒక 2-3 నెలలు మన వాళ్ళు పిల్లల దగ్గరికి పోతారు అమెరికాకి. బాగా చదువుకున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక్కడ బోరు కొట్టినప్పుడు కానీ ఎండలు ఎక్కువగా ఉంటే నేరుగా అమెరికాకి వెళ్తారు. ఒక 3 నెలలు ఉంటారు. అమెరికాలో కూడా వీళ్ళు క్లబ్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చారంటే, మన వాళ్ళు వ్యవసాయం చేసే రైతులు కూడా అమెరికాకు పోయి ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అక్కడుండే వారితో సునాయాసంగా వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడుతూ మన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నేను వచ్చింది భారతదేశం వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా విజన్లో అందరికంటే ముందు ఉంటాను. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్